హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మధు ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడి నుండి వెళ్తూ బావతో ఉన్న క్లోజ్నెస్కి తనని ఏమైనా లైక్ చేస్తుందేమో అనుకున్నాని లేనట్టుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది బహుశా ఫ్రెండ్షిప్ కాబోలు. అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా అని చిన్న నవ్వుతో వెళ్ళింది. దేవాంశ్ మాట ఇచ్చినట్టుగానే ఇంటికి త్వరగా బయలుదేరాడు. దారిలో ఉండగా ఏదో యాక్సిడెంట్ జరిగి క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో దేవాంశ్ చూసి ఏం జరిగిందని కార్ దిగి బయటికి వచ్చి కాస్త వెళ్ళి చూడగా కృతి కింద పడి ఉండటమే కాక కాలు కూడా ఫ్రాక్చర్ అయి అప్పటికప్పుడు స్వెల్లింగ్ కూడా వచ్చి బ్లడ్ వస్తూ ఉండడం చూసి కృతి అని దేవాంశ్ పిలిచాడు. కృతి ఏడుస్తూ దేవాంశ్ వైపు చూసి ప్లీజ్ హెల్ప్ మీ అని అనగానే దేవాంశ్ దగ్గరికి వెళ్ళి ఏంటిదంతా నువ్వు స్కూటీలో అని పక్కనే ఉన్న స్కూటీ వైపు చూసి అన్నాడు. జస్ట్ సరదాగా ఉంటుందని స్కూటీలో వచ్చాను, కానీ నాకు స్కూటీ అంత బాగా డ్రైవింగ్ రాదు. సో ఆటో వాడు గుద్ది వెళ్ళిపోయాడు. ఎవరూ హెల్ప్ చేయట్లేదు. నాకు కాలు చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ చెప్పడంతో ఓకే ఓకే అని దేవాంశ్ తనని మెల్లగా లేపి చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకొని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టడమే కాకుండా స్కూటీని పక్కన పార్క్ చేసి కీస్ తీసుకొని వచ్చి కృతికి ఇచ్చి అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. దేవ్ చాలా పెయిన్గా ఉంది అని కృతి విపరీతంగా ఏడుస్తూ చెప్పడంతో ఇట్స్ ఓకే, కాలు మాత్రమే దెబ్బ తగిలింది, ఇంకేమీ కానందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అయినా రానప్పుడు ఇంత బిజీ రోడ్లోకి ఎవరు రమ్మని చెప్పారు అని దేవాంశ్ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ అడిగి కనిపించిన హాస్పిటల్ దగ్గర కార్ ఆపి కృతిని మెల్లగా తీసుకుని వెళ్ళాడు. లోపలికి వెళ్ళడమే దేవాంశ్ పబ్లిక్ ఫిగర్ కావడంతో తనని చూడగానే గుర్తుపట్టి వెంటనే కృతికి ట్రీట్మెంట్ చేశారు. దాదాపు గంట పట్టడంతో అంతా పూర్తయ్యాక డాక్టర్ దేవాంశ్ వైపు చూసి ఎముక ఏమీ విరగలేదు, కానీ బెనికింది. సో అందుకే స్వెల్లింగ్ వచ్చింది. ఒక 10 days బెడ్ రెస్ట్లో ఉంటే తగ్గిపోతుంది అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చి వెళ్ళడంతో దేవాంశ్ తన ఫోన్ కృతి చేతికి ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అని అన్నాడు. కృతి ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి కాల్ చేసి విషయం చెప్పడంతో వెంటనే బయలుదేరుతున్నాము అని చెప్పి కాల్ పెట్టారు. కృతి ఫోన్ దేవాంశ్కి ఇస్తూ త్వరగా వచ్చేస్తామన్నారు అని చెప్పింది. దేవాంశ్ టైం చూసి 7 కావస్తూ ఉండడంతో ఓకే, హాస్పిటల్లోనే ఉన్నావుగా, నేను నర్స్కి చెప్తాను, ఇక్కడే ఉంటుంది, నీకు ఏ అవసరం వచ్చినా తనకే చెప్పు, ఇక మీ పేరెంట్స్ వచ్చే వరకు ఇక్కడి నుండి కదలకు అని దేవాంశ్ జాగ్రత్తలు చెప్పి నేను బయలుదేరుతున్నాను అని అన్నాడు. డాడీ వచ్చే వరకు ఉండొచ్చు కదా అని కృతి బెంగగా అడిగింది. కుదరదు, నేను ఇంటికి త్వరగా వస్తానని మధుకి మాటిచ్చాను, బట్ కుదరలేదు. పైగా చాలా లేట్ అయిపోయింది. ఇక నేను బయలుదేరుతాను. ఇక్కడ నీకేం జరగదు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఇంటికి వెళ్ళాక నాకు కాల్ చేయి అని దేవాంశ్ చెప్పి మరో మాటే లేకుండా వెళ్ళిపోయాడు. కృతి వెళ్తున్న దేవాంశ్ని చూస్తూ కనీసం బాలేదు అన్న కన్సర్న్ కూడా లేకుండా మధుకి మాట ఇచ్చినందుకు వెళ్ళిపోవడం కృతికి చాలా చాలా కోపాన్ని తెప్పించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేక ఊరుకుంది. దేవాంశ్ అక్కడి నుండి బయలుదేరుతూ అయ్యో మధు, ఇప్పుడు నేను లేటుగా వస్తున్నందుకు నిన్ను బుజ్జగించాలి. అదంటే పర్లేదు ఈజీ, బట్ లేటుగా రావడానికి చెప్పే కారణమే నన్ను 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. చెప్పకుండా దాటేద్దామంటే రేపటి రోజు ఎలా అయినా తెలుస్తుంది. ఏ ఒక్క విషయం దాచినా ఏదో ఒక రోజుకి బయటపడుతుంది అంటారు. ఇప్పుడు కృతి కోసం లేటుగా వచ్చానంటే నువ్వు ఫీల్ అవుతావు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ కష్టమైన నిజం చెప్పక తప్పదు, భరిద్దాం, నిన్ను భరించడం కూడా బాగానే ఉంటుందిలే అని దేవాంశ్ చిన్న స్మైల్తో అరగంటకంతా ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి టైం 7:30 కావస్తూ ఉండడంతో దేవాంశ్ లోపలికి వస్తూనే అందరినీ చూసి చిన్న స్మైల్ చేయడంతో అన్నయ్య మంచినీళ్ళు ఇవ్వనా అని దీప అడిగింది. వద్దురా, ఫ్రెష్ అయ్యి వస్తాను అని దేవాంశ్ అంతా చూడగా మధు కనిపించకపోవడంతో నేరుగా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ పట్టుకుంటే రాకపోవడంతో లోపలే ఉందని అర్థమై తలుపు తట్టి మధు డోర్ ఓపెన్ చేయి అని అన్నాడు. మధు ఏం మాట్లాడకుండా ఉండడంతో మధు డోర్ ఓపెన్ చేయి అని తలుపు దగ్గరగా వెళ్ళి దేవాంశ్ చెప్పాడు. వెయిట్ చేయి అని మధు చెప్పడంతో ఇక తప్పదని ఏదైనా మాట్లాడితే అందరికీ వినిపిస్తుందని దేవాంశ్ సైలెంట్గా నిలబడ్డాడు. 10 నిమిషాలకి మధు డోర్ ఓపెన్ చేయడంతో దేవాంశ్ తన వైపు చూసి లోపల అడుగుపెడుతూ తన నుండి ఒక మంచి స్మెల్ రావడంతో ఇప్పుడే ఫ్రెష్ అయ్యావా? అయితే రెడీ అవుతూ డోర్ ఓపెన్ చేయలేదనుకుంటా. అవును కదా, అయినా నేను నీ మొగుణ్ణి, నేను వస్తే ఏమవుతుందంట
అలా బయట నిలబెట్టేశావు అని దేవాంశ్ తన షర్ట్ బటన్స్ తీస్తూ అన్నాడు. 5కొస్తానని 7:30 వరకు చేసిన వాళ్ళకి అట్లీస్ట్ 10 నిమిషాల పనిష్మెంట్ కూడా ఇవ్వకూడదా? నేనంతసేపు ఎదురు చూశానుగా అని మధు తిరిగి అద్దం దగ్గరికి వెళ్తూ చెప్పింది. దేవాంశ్ నవ్వుతూ అనుకున్నా ఆ పనిష్మెంట్ దీనికే అయి ఉంటుందని అని దేవాంశ్ షర్ట్ తీసి పక్కన వేసి వెళ్ళి మధు అద్దం ముందు కూర్చోవడంతో తన భుజం మీద చేతులు వేసి అద్దంలో చూస్తూ సూపర్ క్యూట్గా ఉన్నావు అని అన్నాడు. మాటలు చెప్పకు, దూరంగా పో అని మధు అనడంతో దేవాంశ్ ముందుకు వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్కి ఆనుకొని ఎందుకు లేటుగా వచ్చానో అడగవా అని అడిగాడు. మధు దేవాంశ్ని బాగా గమనించి తను బాగానే ఉండటంతో ఇంకేముంది, వర్క్ బిజీ అంటావు అంతే కదా. సరేలే, నేను అడిగి మాత్రం ఏం చేస్తాను. నీకు ప్రేమ ఉండాలి, నీకు త్వరగా రావాలి అనిపించాలి. ప్రతిదీ అడుక్కోవడం అలవాటైపోయింది నాకు అని మధు మూతి తిప్పింది. అరే మధు, అది నీ రైట్, ఇకపోతే విషయం చెప్తా క్లియర్గా విను అని దేవాంశ్ జరిగింది మొత్తం చెప్పాడు. అవునా, సరేలే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని మధు చాలా సింపుల్గా అనడంతో దేవాంశ్ షాక్ అయ్యి అయ్యయ్యో, సునామీ వచ్చే ముందు ప్రశాంతతనా ఇది అని అన్నాడు. హలో, ప్రతిదానికి అరిచేదానిలా కనిపిస్తున్నానా? అయినా నాకేమీ భయం లేదు. ఆ కృతి గురించి ఒక్క మాట చెప్పగానే దూరం పెట్టేశావు. ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాక అప్పగించి వచ్చేశావు. అంటే నీకు ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైంది. ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నా నేనేమీ మాట్లాడను అని మధు చెప్పింది. వావ్ మధు, నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ మధ్య కృతి కాల్ చేసినందుకే గోల చేశావు, ఇప్పుడేంటి ఇలాంటి సమాధానాలు అని దేవాంశ్ అడిగాడు. ఎందుకంటే ఈ మధ్యలో నేను ఒకటి రియలైజ్ అయ్యాను. అదేంటంటే మనం ప్రేమించే వాళ్ళని కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. మనం ఉంటే, ఇష్టం ఉంటే మనతోనే ఉంటారు, లేదు అంటే వెళ్ళిపోతారు. సో నేను కూడా నిన్ను కనిపెట్టుకొని ఉండను. నీకు ఇష్టం ఉంటే నాతో ఉంటావు, లేదు అంటే వెళ్ళిపోతావు. ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళిపోతే అది నీ దురదృష్టం. ఎందుకంటే నాలాంటి అమ్మాయిని వదులుకుంటే నీకింత ప్రేమ ఎక్కడ దొరకదు. బహుశా ఒక అందమైన అమ్మాయి దొరుకుతుందేమో, నాకంటే నిన్ను సంతోషపెట్టే అమ్మాయి దొరుకుతుందేమో, అంతేకాని ప్రేమించే అమ్మాయి మాత్రం దొరకదు. సో నువ్వు నన్ను వదిలి వెళ్ళావంటే అన్లక్కీ ఫెలో అని అర్థం. నీ తలరాత నువ్వే నాశనం చేసుకుంటే నేనేం చేయగలను అని మధు పువ్వులు పెట్టుకుంటూ చెప్పింది. ఏమన్నా చెప్పావా? ఐ లవ్ యూ బుజ్జి అని దేవాంశ్ చెప్పి, అందుకే నేను అన్లక్కీ ఫెలో అవ్వాలి అనుకోవట్లేదు, ఎప్పటికీ లక్కీ ఫెలోగా ఉండిపోతానులే అని దేవాంశ్ అనడంతో అప్పుడు మధు నవ్వి, నాకు తెలుసులే అబ్బాయి, నువ్వేంటో ఆ మాత్రం అర్థం చేసుకోలేదు అంటావా? బాగా అర్థమయ్యావు. అందుకే ఇప్పుడు నాకు నీ మీద కోపం రావట్లేదు. ఇకపోతే ఇంకొకసారి అది కనిపిస్తే ఇప్పటిలా కాపాడుతూ ప్రతిసారి లీనియన్స్ తీసుకుంటున్నావని ఓవర్ యాక్షన్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్త అని మధు అనడంతో సరే, నీ మాట గుర్తుపెట్టుకుంటాను అని దేవాంశ్ అన్నాడు. ఫ్రెష్ అయ్యరా, ఇవాళ నీతో బయటికి వెళ్ళాలి అనుకున్నందుకు మొత్తం పాడు చేశావు అని మధు చెప్పడంతో ఎందుకు కుదరదు, అందరూ పడుకున్న తర్వాత వెళ్దాం అని దేవాంశ్ చిన్న నవ్వుతో చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తిరిగి అందరూ డిన్నర్ చేస్తూ ఉన్న టైంలో బావా, నీకింతవరకు మధు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ విషయం చెప్పలేదా అని మేఘన అనడంతో ఏ విషయం మేఘన అని దేవాంశ్ అడిగాడు. హలో, మీ బావ వర్క్లో బిజీగా ఉన్నాడు, పోనీ త్వరగా ఇంటికి వస్తాడు అనుకుంటే లేట్గా వచ్చాడు, మరి మా మీద నింద వేస్తావేంటమ్మా అని మధు దేవాంష్కి వడ్డిస్తూ చెప్పడంతో దేవాంశ్ చిన్న స్మైల్ చేసి ఆల్రెడీ మంట మీద ఉంది, నువ్విప్పుడు ఇంకా మంట పెట్టుకు అని అనడంతో మేఘనాతో పాటు ఇంట్లో అందరూ చిన్నగా నవ్వేశారు. మధు దేవాంశ్ భుజం మీద చిన్నగా కొట్టి నవ్వడంతో దేవాంశ్ కూడా మేఘనా వైపు చూసి ఏంటి విషయం అని అడిగాడు. ఇదిగో, నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది, పెళ్లి చూపులు పెట్టుకుందాం అన్నాడంట. వాడేమో అదేలే, ఆ అబ్బాయి యూకేలో డాక్టర్ అంట, పెళ్లి చూపులు పెట్టిస్తాను అంటున్నాడు అని మేఘన చెప్పింది. దేవాంశ్ డౌట్గా చూస్తూ నువ్వు ఎవరినైనా లైక్ చేస్తున్నావా అని అడిగాడు. నోనో, అలాంటిదేం లేదు బావా, వీళ్ళు ఎవరో ఒకరికి పెళ్లి చేయకుండా ఉండలేకున్నారు. మొన్న నువ్వు, తర్వాత వివేక్ బావా, అమ్ము, ఇప్పుడు నేను దొరికాను, నా తర్వాత నెక్స్ట్ దీప అనుకుంటా అని మేఘన అనడంతో అమ్మో, నా వైపు 2 ఏళ్ళు రావద్దు అని దీప అనడంతో సాగర్కి నవ్వు వచ్చి దాన్ని బలవంతంగా దాచుకున్నాడు. నీకు అప్పుడే కాదులేరా అని రాఘవేంద్ర అనడంతో అంటే నాకు చేసేయాలనే కదా మామయ్య
అయినా మీరందరూ ఇక్కడ ఉంటే అంత దూరం పోయి నేనేం చేస్తాను అని మేఘన అనింది. మేఘన, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. సో పెళ్లి చూపులైనంత మాత్రాన పెళ్ళి అవుతుందని గ్యారెంటీ లేదుగా. నీ తలరాతలో ఎవరు ఉంటే వాళ్ళే వస్తారు. సో ఎక్కువ ఆలోచించకు. మామయ్య వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి వద్దు అంటే బాగోదు. ఇంటి వరకు రానివ్వు. వచ్చాక ఒకసారి మాట్లాడి చూడు. ఏమో నీ ఐడియాలజీకి అతని ఐడియాలజీకి సెట్ అయితే మేబీ నువ్వే పెళ్లి చేయమని అడుగుతావేమో. ఒకవేళ వద్దు అంటే వద్దు అంతే. ఎవరి కోసం బలవంతంగా మాత్రం ఓకే చెప్పకు. ఎందుకంటే ఇది నీ లైఫ్ లాంగ్ ఒక పర్సన్తో కలిసి ఉండాలి. సో ఆ కంఫర్ట్నెస్, హ్యాపీనెస్ అంతా నీకు ఓకే అనుకుంటేనే ఓకే, సరేనా అని దేవాంశ్ స్ట్రిక్ట్గా చెప్పి గజపతి వైపు తిరిగి, మామయ్య మీ ఫ్రెండ్ కదా అని తనని ఫోర్స్ చేయొద్దు. ఒక్కగానొక్క కూతురు, తన లైఫ్ ఎంత బాగుంటే మీరంతా హ్యాపీగా ఉంటారు. అలాంటి లైఫ్ తను చూస్ చేసుకోగలదు అని చెప్పాడు. అయ్యో అల్లుడు, ఆ విషయంలోనూ నాకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా అని తల వంచి తాళి కట్టించుకోవాలని రూల్ ఏమీ లేదు కదా. తనకి నచ్చితేనే. కాకపోతే వస్తా అన్న వాళ్ళని వద్దు అని చెప్పలేంగా. అన్నింటికీ మించి ఈ సాయంత్రం ఫోన్ చేసి చెప్పాను, ఇలా అందితో విషయం చెప్పానని. సో వాళ్ళు రేపు వస్తామని చెప్పారు. ఎందుకంటే ఆ అబ్బాయి ఎల్లుండి ఇక్కడి నుండి ముంబైకి వెళ్ళిపోతాడు అంట, అక్కడి నుండి యూకేకి. ఇక లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా, అందుకే రేపు వస్తామన్నారు. ఇక్కడి నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఎందుకని ఇక్కడికే రమ్మన్నాను అని గజపతి చెప్పాడు. ఎక్కడైతే ఏముందిలే మామయ్య, రెండు మన ఇల్లులే కదా అని దేవాంశ్ అనడంతో గజపతి చిన్న స్మైల్ చేశాడు. దేవుడా, ఈ సంబంధం కుదిరిపోవాలి, ఈ రాకాసిని వదిలించుకోవాలి అని గౌతమి అనడంతో భవానీ మేఘన ప్లేట్లో భోజనం వడ్డిస్తూ, రాక్షసినా ఒప్పుకుంటాను, కానీ అందాల రాక్షసి. మేఘన ఉంటే ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. ఈ మాట ఒప్పుకొని తీరాల్సిందే అని అనడంతో మేఘన నవ్వుతూ, థ్యాంక్స్ అత్తయ్యా అని చెప్పింది. కంగారు పడుకు, ఏం కాదు, తిను అని భవానీ చెప్పి వెళ్ళింది. అవును, పవన్ ఆఫీస్కి వెళ్ళాడు, ఇక రాడా అని దేవాంశ్ అడగడంతో, వస్తాడు కానీ ఇవాళ కాదు రేపు. ఎందుకంటే బావ ఆఫీస్కి ఇక్కడికి చాలా దూరంగా ఉంది. కనీసం అమ్మ వాళ్ళు ఉండే వరకు ఇక్కడ ఉండాలి అనుకున్నా డైలీ అప్ అండ్ డౌన్ కష్టంగా ఉందని డే బై డే వస్తానని చెప్పాడు అని మధు చెప్పింది. ఓకే ఓకే అని దేవాంశ్ అని భోజనాలందరూ ముగించుకొని అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అది సెకండ్ నైట్ కావడంతో మధు 2 రూమ్స్ని లైట్గా మేఘనా సాయంతో డెకరేట్ చేసి దుర్గాకి విషయం చెప్పడంతో ఎర్లీగానే ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ముందు రోజులానే అమృత, అనన్య చూడ చక్కగా తయారై రూమ్లోకి వెళ్ళిపోయారు. మధు రూమ్లోకి వెళ్ళగానే వెళ్దామా అని దేవాంశ్ అనడంతో, ఏంటి సీరియస్గా అన్నావా? నేను ఇంకా ఏదో నా మూడ్ని మార్చడానికి అనుకున్నాను అని మధు అనింది. దేవాంశ్ తన భుజం చుట్టూ చేయేసి, పద నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది అని దేవాంశ్ అన్నాడు. మధు తల ఊపి దేవాంశ్తో పాటు కదిలింది. అనన్య రూమ్లోకి వెళ్ళగానే, అయ్యయ్యో ఎంతసేపటి నుండి చూస్తున్నానో తెలుసా, ఎప్పుడు చూడు అందరిలో కూర్చొని మాట్లాడుతూనే ఉంటావు, అన్ని మాటలేముంటాయి అని వివేక్ క్యూట్గా కసరడంతో అనన్య నడుం మీద 2 చేతులు పెట్టుకొని, అయ్యయ్యో ఎప్పుడు చూసినా ఈ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ని ఒడిలో పెట్టుకుని ఉంటావు, నువ్వేం చేస్తుంటావు అని వివేక్ లాగే అడగడంతో వివేక్ నవ్వుతూ తనని దగ్గర తీసుకొని, ఏదో ఒకటి చేస్తుంటే కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఓకేనా అని అడిగాడు. ఓకే కాదు అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావా బావా అని అనన్య అడగడంతో వివేక్ చిన్న నవ్వుతో కష్టమే అని అన్నాడు. వివేక్ నవ్వు చూసి, అయ్యో ఏం నవ్వుతున్నావు అని తాను కూడా నవ్వేస్తూ, మరి ఎందుకు బావా అడుగుతున్నావు అని అనన్య అడిగింది. అది కాదురా, మరీ హెల్త్ బాగాలేదంటే నేను మాత్రం ఎందుకు ఇబ్బంది పెడతాను, నువ్వేమైనా ఈ రోజుండి రేపు వెళ్ళిపోతున్నావా? లేదుగా, సో నాకేమీ కంగారు లేదు. కాకపోతే ఇదిగో ఈ రూమ్ ఎఫెక్ట్ చూడు ఎలా ఉందో, ఇదే నన్ను బాగా టెన్షన్ పెట్టిస్తుంది అని వివేక్ అనడంతో అనన్య నవ్వుతూ కొంచెంసేపు మాట్లాడుకొని తర్వాత అని గ్యాప్ ఇవ్వడంతో వివేక్ చిన్న స్మైల్తో, ఇంకా టైం చాలా చాలా ఉంది కదా, మాట్లాడుకుందాం బోలెడన్ని అని తన చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోవడంతో అనన్య కూడా కూర్చుంది. అనన్య కూర్చోగానే వివేక్ కాస్త ముందుకు జరిగి అనన్య ఒడిలో తలపెట్టి పడుకొని, చెప్పు మాట్లాడుకుందామన్నావుగా అని అనడంతో అనన్య నవ్వుతూ ఇద్దరూ అన్ని విషయాలు పక్కన పెట్టి కేవలం సంతోషాన్నిచ్చే మాటలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అమ్మ రూమ్లోకి రాగానే సుభాష్ లేచి నిలబడడంతో అమ్మ ముందు రోజులాగా టెన్షన్ పడకుండా నవ్వేస్తూ, ఎందుకు బావా నన్ను చూడగానే లేచి నించుంటున్నావు,
ఈరోజంతా గమనించాను. ఎందుకు అని అడిగింది. అంటే అది రెస్పెక్ట్ అని సుభాష్ అనడంతో, భర్త భార్యని ప్రేమించాలి కానీ రెస్పెక్ట్ చేయకూడదు. ఇకపోతే రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి, బట్ అది ఎన్నిసార్లు కాదు, కొన్నిసార్లు అని అమ్మో చెప్పింది. సుభాష్ నవ్వి, యాక్చువల్గా చెప్పాలంటే ఈవినింగ్ అయితే చాలు టెన్షన్ వచ్చేస్తుంది అని సుభాష్ అనగానే, ఎందుకో అర్థం చేసుకున్న అమ్మో తాను కూర్చొని సుభాష్ చెయ్యి పట్టుకొని కూర్చో అనడంతో పక్కన కూర్చున్నాడు. బావా, బేసిక్గా నిన్న రాత్రి నిన్ను బాగా గమనించాను, చాలా బాగా గమనించాను అని అనన్య అనడంతో సుభాష్ చిన్న నవ్వుతో సారీ అని చెప్పాడు. సారీ అక్కర్లేదు, వేరు కాపురం పెట్టించు చూద్దాం అని అమ్ము చెప్పింది. సుభాష్ ఆశ్చర్యంగా అమ్మ వైపు తిరిగి, ముందెప్పుడూ లేనంత క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే మరింత ఆశ్చర్యంగా అనిపించి, వేరు కాపురం పెడితే ఏం చూద్దాం అని అడిగాడు. అమ్ము సుభాష్ వైపు చూసి, అయితే నీకేం అక్కర్లేదన్నమాట, ఓకే ఓకే పడుకో అని అమ్ము లేవబోతుంటే సుభాష్ తన చెయ్యి పట్టుకొని, అర్థమైంది, అంటే నిజమేనా అని అడిగాడు. అమృత నవ్వుతూ, ఇందులో అబద్ధాలు కూడా ఉంటాయా బావా? ఏమో, నాకైతే అలా చెప్పడం చేత కాదు, ఎందుకో తెలియదు, మనం వేరే ఫ్యామిలీ పెట్టాలి అని ఆలోచన వచ్చింది, అందుకే అమ్మ వాళ్లతో పట్టుపట్టాను అని అమృత కాస్తంత టెన్షన్గా చెప్పడంతో సుభాష్ నవ్వుతూ, నిజమా అని అన్నాడు. అమ్ము చిన్న స్మైల్ చేయడంతో, జరిగినా జరగకపోయినా పర్వాలేదు, నా గురించి ఆలోచించావు, ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పావు చూడు, అది చాలు, మనసు నిండిపోతుంది అని సుభాష్ అనడంతో, అయితే ఆ నిండు మనసుతో మనం మూగ మనసులు సినిమా చూద్దామా అని అనడంతో సుభాష్ నవ్వుతూ, నువ్వు మూవీ చూసుకో అని అన్నాడు. నువ్వు నన్ను చూస్తూ కూర్చుంటావా? అదే నిన్నటిలాగా అని అమ్ము అనడంతో సుభాష్ మరింత అందంగా నవ్వేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని మధు అడగడంతో దేవాంశ్ చాలా దూరం తీసుకొని వెళ్ళి ఒక రోడ్డు మీద సైడ్కి కార్ ఆపి దిగు అని అనడంతో మధు కూడా దిగి, ఇది నెక్లెస్ రోడ్ కదా అని అడిగింది. అవును, నైట్ టైంలో ఇక్కడ వ్యూ చాలా నచ్చుతుంది, పైగా డే టైంలో ఎప్పుడూ రాను, ఈవినింగ్ టైంలో వస్తే కంఫర్ట్గా ఉండదు, ఈ టైంలో అయితే జనాలు చాలా తక్కువగా ఉంటారు, బాగుంటుంది, అందుకే తీసుకొచ్చాను అని మధు చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళడంతో ఇద్దరూ వెళ్ళి పక్కపక్కనే నిలబడి అటూ ఇటూ వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ చల్లని గాలి మొహానికి తాకుతూ ఉంటే హాయిగా అనిపించటంతో, చెప్పు, ఏదో మాట్లాడాలి అన్నా అని మధు అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. టడా వచ్చేసాను ముచ్చట్లకి. ఏంటి ఈరోజు స్వాతి ఇంత టైం ఫాలో అవుతుంది, ఇంత ఏంటి అసలు ఏం మిరాకిల్ జరుగుతుంది అనుకుంటున్నారు కదా, అంతే. మూడు బాగున్నప్పుడు అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి. పైగా ఈరోజు స్కూల్స్ ఓపెనింగ్ కదా, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటమ్మా పిల్లల్ని తరిమేసినందుకు మరి ఇంత హ్యాపీనా అని అనుకుంటున్నారేమో. అవును, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను భరించలేకపోయాను ఈ సమ్మర్ హాలిడేస్ అంతా. అబ్బో, కష్టాలన్నీ నాకే ఉన్నాయన్నట్టు ఫీల్ అయిపోయాను, నా జుట్టంతా ఊడిపోయింది. ఇప్పుడు ప్రశాంతత వచ్చింది. కానీ నాకు వెళ్ళేటప్పుడు ఒక డైలాగ్ పడింది, అయినా పర్వాలేదు, మమ్మల్ని తొందరగా స్కూల్ వదిలేస్తారు, మేము వచ్చేస్తాం కదా, అప్పుడు నేను విసిగిస్తానులే అని. సో ఆలోపు నాకు కొంచెం ఫ్రీ టైం అయితే దొరికింది నిజంగా ఈరోజు. అందుకే అప్డేట్ మార్నింగ్ వెంటనే రెడీ చేసి ఇచ్చేసాను, అండ్ ఇప్పుడు కూడా ఎర్లీగా ఇచ్చేసాను. సో ఇక మీద కొంచెం ఎర్లీగానే వస్తాయి, లేట్ అయితే ఈ ముఖ్యంగా ఈవినింగ్ అప్డేట్ అస్సలు లేట్ అవ్వదు. 8కి 7కి అలా ఇస్తున్నా కదా, అలా అవ్వదు. మ్యాక్సిమం 6 లోపు 5:30 5 ఇలా ఎప్పుడైనా సరే ఎర్లీగా వచ్చేస్తుంది ఇక మీద, అంటే వీకెండ్స్లో తప్ప. ఎందుకంటే వీకెండ్స్లో మళ్ళీ తెలిసిందే కదా, అన్ని సెలవులు ఇచ్చినా సరిపోతుంది, మళ్ళీ సంవత్సరం అంతా ఆదివారాలు పండుగలు పబ్బాలు అన్నిటికీ ఇస్తారు కదా, సో తప్పదు. ఇలాంటప్పుడు మాత్రం లేట్గా వస్తుంది. మిగతా వీక్ ఆఫ్లో ఈ నార్మల్ డేస్లో మాత్రం నార్మల్గా అప్డేట్ తొందరగా వస్తుంది. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంతా అర్లీగా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. యాక్చువల్లీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ అన్నది ఒకటి అలవాటు చేసేసి, లేదా డైలీ ఒక్కటను అలా అలవాటు చేసి సైలెంట్ అయిపోవచ్చు. బట్ అలా కాకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్టోరీ నచ్చింది కాబట్టి అది మాత్రమే విని వెళ్ళిపోకుండా, నేను కొత్తగా స్టోరీ స్టార్ట్ చేస్తే మళ్ళీ దాన్ని కూడా విని
స్టార్టింగ్ డే నుండి అంటే అది ఇంట్రెస్ట్ రావడానికి ఒక 5-6 అప్డేట్స్ పడుతుంది. అప్పటి వరకు ఓపికగా విని ప్రతి అప్డేట్‌కి కమెంట్ చేస్తూ, ఒకవేళ బిజీగా ఉంటే ఒక 1 వీక్‌కి 10 డేస్‌కైనా నేను బిజీగా ఉండి కమెంట్ చేయలేదు, అందుకే ఇప్పుడు చేస్తున్నాను, చాలా బాగుంది అని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు కదా! సో, మీరు ఇంత బాగా టైం తీసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తేనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్‌లో నుండి ఇచ్చే కమెంట్స్ నన్ను ఇంకా హ్యాపీ చేస్తాయి. సో, మంచి బూస్టప్ దొరుకుతుంది. హ్యాపీగా నేను ఇంకా అప్డేట్స్ ఇవ్వగలను కదా! సో, అందుకే ఇచ్చాను. యాక్చువల్లీ నేను ఆ అప్డేట్ ఇచ్చేటప్పటికి ఈవెన్ టిఫిన్ కూడా చేయలేదు. 11:30 వరకు పిల్లలు వెళ్ళగానే నేను అప్డేట్ ఎడిటింగ్ చేసుకోవడం, ఫాస్ట్‌గా వాయిస్ ఓవర్ ఇవ్వడం, అది డౌన్లోడ్ పెట్టడం, అప్లోడ్ చేయడం జరిగింది. కానీ అది వర్తబుల్ అనిపించింది నాకు. ఒక పూట లేట్‌గా తిన్నా పర్వాలేదు, మనకి మంచి కమెంట్స్ ఇస్తున్నారు, మంచిగా అంటే చదువుతున్నారు చక్కగా, అందులో నుంచి డౌట్స్ ఏమైనా అడుగుతున్నారు. నన్ను మంచిగా ఒక రైటర్‌గా కూడా ఏం మిస్టేక్స్ చేయొచ్చు, చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది నాకు బాగా. సో, అందుకోసం నాకు బాగా వర్తబుల్ అనిపించింది. అండ్ మీ కమెంట్స్ చాలా చాలా నచ్చాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏది ఇస్తానో రేపు చూద్దాము. అది ఏ టైంలో ఇస్తానో చెప్పలేను. మధ్యాహ్నం తర్వాత ఇవ్వచ్చు, లేదా మార్నింగ్ ఈ రోజులాగా కూడా ఇవ్వచ్చు, నేను చెప్పను. సడన్గా వస్తుంది, సో మీరు చూస్తూ ఉండొచ్చు. మధ్యాహ్నం మాత్రం ఇవ్వను, అది అలవాటు అవుతుంది కాబట్టి. ఈ అప్డేట్ ఎలా అనిపించింది? దేవాంశ్ మధుతో మాట్లాడాలన్నాడు. దేని గురించి అయి ఉంటుంది? కృతి సడన్ ఎంట్రీ ఇచ్చింది కదా, అదే రీ ఎంట్రీ ఇచ్చింది కదా, ఎలా అనిపించింది? వీటి గురించి కమెంట్ చేయండి. మనం రేపటి అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్తీ, బాయ్ గాయ్స్.